హలో మై డియర్ వ్యూవర్స్, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు వీడియోకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే కరెంట్ లేదు. ఇప్పటి వరకు కరెంట్ లేదు కనుక ఇప్పుడే కరెంట్ వచ్చింది కనుక ఈ వీడియో చేయటం లేట్ అవుతుంది. సో మీకు పబ్లిష్ అవటం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అవుతుంది, ఏమనుకోకండి. సో గత 2 రోజుల నుంచి మనం యాక్టివ్ వాయిస్ను మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చి ఇంగ్లీష్లో ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం అనే విషయాన్ని మనం చూసాము. గత 2 రోజుల్లో నుంచి మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్లో ఉన్న యాక్టివ్ని ప్యాసివ్లోకి ఏ విధంగా మార్చాలి, పాస్ట్ టెన్స్లో ఉన్నదాన్ని అది నిన్నటి వరకు మనం కూడా చూడటం జరిగింది. అలాగే ఫ్యూచర్లో ఉన్నదాన్ని కూడా. ఈరోజు మనం కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి. దేనికైనా రూల్స్ మాత్రం మామూలేనండి. 5 రూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఆ 5 రూల్స్ పాటిస్తూ తర్వాత సబ్జెక్ట్గా ఉన్నది ఆబ్జెక్ట్గా ఎలా మారుతుంది, ఐ ఉయ్ అనేటటువంటిది మనం చూసాం. అది ఈరోజు అవి చూద్దాం. ముందు ఫస్ట్ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఎప్పుడైతే ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉందో, ఈ ఇంగ్తో కూడినటువంటి ఇది V4 వెర్బ్ అనమాట. ఎప్పుడైతే ఇంగ్ చేరుతుందో, మొట్టమొదటి దానికి ఇంగ్ చేరుతుందో V4 వెర్బ్. సహజంగా ఇది ఏ నిర్మాణం తెలియజేస్తుంది? ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్ కనుక, డ్రింకింగ్ అనేది కంటిన్యూ కనుక ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద మనం దీన్ని భావించాలి. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు ఒక పని కొనసాగుతూ ఉన్నచ్చు అని అర్థం. దీని అర్థం ఏమొస్తుంది? షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్. ఆమె పాలు త్రాగుతూ ఉన్నది. ఇది సాధారణంగా మనం యాక్టివ్ వాయిస్లో ఉందని మనం కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. ఎందుకనంటే ఇక్కడ బై అనేటటువంటిది కంపల్సరీగా ఉండాలి. అర్థమైందండి? లేదు, అందుకని ఇది యాక్టివ్. దీన్ని మనం ప్యాసివ్లోకి మార్చాలంటే షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ అనేదాన్ని మనం ఏ విధంగా మారుస్తాము? పాలు ఆమె చేత త్రాగబడుతూ ఉన్నవి. అలా చెప్పినా ఒకటే, ఇలా చెప్పినా ఒకటే. కానీ ఫస్ట్ వాక్యం యాక్టివ్ వాయిస్ అని ఎందుకన్నా? కొంచెం అది యాక్టివ్గా ఉంది వాక్యం, సబ్జెక్టు ప్రధానంగా ఉంది కనుక. ఇక్కడ చూడండి, షీ తాగేది షీ, అంతేగాని మిల్క్ కాదు ప్రాధాన్యతనివ్వదు. అందుకే దీన్ని మనం యాక్టివ్ వాయిస్ అని అన్నాం. ఇప్పుడు దీన్ని ప్యాసివ్లోకి మార్చాలంటే ఆ రూల్స్ మామూలేనండి. ఏది? ఫస్ట్ ఏంటి? ఆబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, సరిదంతా. ఇది ఆబ్జెక్ట్. సహజంగా సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉందంటే మనం ప్యాసివ్లో మార్చడానికి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే కంటిన్యూ కనుక మనం ఒక బీ ఫార్మ్ అదనంగా చేరుతుంది. ఫస్ట్ ఏంటి? ఆబ్జెక్ట్గా సబ్జెక్ట్ స్థానంలో రాసుకోవాలి. అంటే ఇక్కడ మిల్క్ అని పెట్టుకుంటాం మనం. షీకి ఈజే వచ్చింది కంటిన్యూ కనుక, మిల్క్ కూడా ఈజ్ అనే పెట్టుకోవాలి మనం. కాకపోతే ఈ ఇంగ్ వచ్చింది కనుక మనం అదనంగా బీయింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇందాక నిన్న మనం సింపుల్ ఫ్యూచర్స్ అని బీ ఎలా పెట్టామో, అలాగే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ అన్నిటికి కూడా బీయింగ్ పెట్టుకోవాలి. సో మిల్క్ ఈజ్ బీయింగ్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ స్థానాలు రాసాము. వెర్బ్కి తగిన బీ ఫార్మ్ అంటే ఆల్రెడీ ఇక్కడ బీ ఫార్మ్ ఉంది కనుక ఇక్కడ ఇదే దించాం మనం. మిల్క్ ఈజ్, కాకపోతే అదనంగా కంటిన్యూ కనుక బీయింగ్ పెట్టుకున్నాము. ఈ డ్రింక్కి మూడవ రూపం ఇక్కడ ఇంగిల్ తీసేయండి. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై షీ. అవతలేపుకి వస్తే హర్ అవుతుంది. ఆ యాక్టివ్ వాయిస్ మనం ఇది ఈ విధంగా మార్చాం. ఇది ప్యాసివ్ వాయిస్. ఇది ఎలా చెప్పగలిగాము? బై అనేటటువంటిది ఉంది, పైగా వెర్బ్కి తగిన మూడవ రూపం పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగించాం. ఇక్కడ ప్యాసివ్లో ఎప్పుడు కూడా వెర్బ్ పాస్ట్ పార్టిసిపల్ మూడవ రావాలి, V3 రావాలి. అర్థమైందండి?
అదనమాట. ఈ కంటిన్యూ ఏదైనా సరే ఇక్కడ ఇదే రావాలి. మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై హర్. యాక్టివ్ని మనం ప్యాసివ్లోకి, ఇది కంటిన్యూస్ టెన్స్. ఎందుకని ప్రజెంట్ కంటిన్యూ, ఇక్కడ ఈజ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఇక్కడ కూడా ఈజే వచ్చింది. ఇంకో ఉదాహరణ రాద్దాం దేనికి ప్రజెంట్ కంటిన్యూ మీదే. ఇది బాయ్స్ ఆర్ ఫైరింగ్ సమ్ క్రాకర్స్ ఆన్ ద రోడ్. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏదో పండుగ దీపావళి ఏదో సమ్ ఫెస్టివల్ అయ్యి ఉండొచ్చు. బాయ్స్ అనేది బహువచనం కనుక ఆర్ వచ్చింది. ఈ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ అయ్యి ఈజ్ కానీ ఆర్ కూడా రెండు కూడా ప్రజెంట్ టెన్స్లకే. పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వస్తుంది, ఇక్కడ వార్ వస్తుంది. బాయ్స్ ఆర్ ఫైరింగ్ సమ్ క్రాకర్స్ ఆన్ ద రోడ్. పిల్లలు రోడ్డు మీద కొన్ని టపాకాయలను కాలుస్తూ ఉన్నారు అని అర్థం అనమాట. ఇప్పుడు మనం తెలుగులో రాయాలంటే ఏం రాయాలి, కొన్ని టపాకాయలు పిల్లల చేత రోడ్డు మీద కాల్చబడుతూ ఉన్నవి, జరుగుతూ ఉందన్నమాట. దీన్నే మనం ట్రాన్స్ఫర్ చేసాం అంతే. ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివ్ వాయిస్ అంటే యాక్టివ్ని ప్యాసివ్లో మారుస్తున్నామంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ మార్చటం వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. మనం మార్చవచ్చు కానీ దాని అర్థం మాత్రం మారకూడదు, టెన్స్ కూడా మారకూడదు, అదనమాట. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఇది బాయ్స్, ఆర్ ఫైరింగ్ అనేటటువంటిది వెర్బ్, ఫైరింగ్ అనేటటువంటి కంటిన్యూస్, సో కంటిన్యూస్ వెర్బ్. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇదేమో V4లో ఉంది. ఎప్పుడు ఇంగు చేరిందంటే V4 అని అర్థం. సమ్ క్రాకర్స్ ఇది మొత్తం కలిపి ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఆన్ ద రోడ్ ఇది మనం యాడ్ చేసుకునేదే, అది వాక్యానికి ముందు పెట్టుకున్నా పర్వాలేదు, వెనక పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ లేకుండా మనం ప్యాసేజ్ చేయలేము, వాడు ఎవడు కూడాను ఎగ్జామినేషన్లో. ఇప్పుడు మనం ఏం చేయాలి, సమ్ క్రాకర్స్ ఇది ఆబ్జెక్ట్ కదా, దీన్ని సబ్జెక్ట్ స్థానంలో రాసుకోవాలి. ఇక్కడ సమ్ క్రాకర్స్ అంటే కొన్ని టపాకాయలు, బాయ్స్ బహువచనం ఆర్ వచ్చింది, సమ్ క్రాకర్స్ అనేది కూడా బహువచనం కనుక ఇక్కడ బీ ఫార్మ్ కింద ఆర్ని తెలుసుకోండి. ఆ టేబుల్ ఎందుకు ఫాలో అవ్వలేదండి మనం, ఈజు వజు ఆర్ వచ్చినాయి కదా, ఆ టేబుల్ ఎందుకు ఫాలో, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కదా, ఇవ్వకపోతే అక్కడ బోర్డులోకి వెళ్ళాలి మనం. ఇక్కడ ఇచ్చాడు కనుక ప్రాబ్లం లేదు. సమ్ క్రాకర్స్ ఆర్, కాకపోతే కంటిన్యూ కనుక మనం ఏం చేయాలి, బీయింగ్ అనేది పెట్టుకోవాలి. సమ్ క్రాకర్స్ ఆర్ బీయింగ్. ఇప్పుడు ఈ ఫైరింగ్ అనేటటువంటి దానికి మూడో వెర్బ్, మనకు తెలియనటువంటి వెర్బలు ఏమన్నా వస్తే సింపుల్గా ఈడీ చేర్చేసుకోండి. అంటే ఏంటి, V2లోను V3, ఫైర్డ్. సో ఇక్కడ ఏమొస్తుంది అనమాట, ఫైర్డ్ వస్తుంది. సమ్ క్రాకర్స్ ఆర్ బీయింగ్ ఫైర్డ్. బై పెడతాం తప్పనిసరిగా, ఎవరి చేత, బాయ్స్, బై బాయ్స్ ఆన్ ద రోడ్. సింపుల్, అర్థమైందండి. సో ఈ విధంగా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి యాక్టివ్ని మనం ప్యాసివ్లో, చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ ఏమో ఆర్ ఉంది, ఫైరింగ్ ఉంది, బాగానే ఉంది. క్రాకర్స్ ఆర్గానే ఉంది, కాకపోతే బీయింగ్ వచ్చింది. ఈ ఫైరింగ్ అనేటటువంటి వెర్బ్ ఏమో ఫైర్డ్ కింద మారింది. ఈ బై అనేటటువంటి దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటిది ఈ చివరకు పోయింది. ఇన్ని మార్పులు జరిగితే అది ప్యాసివ్ అయ్యి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. ఇప్పుడు వరకు మనం దేని చూసామో, ప్రజెంట్ కంటిన్యూస్ చూసాం.
సహజంగా పాస్ట్ కంటిన్యూ అంటే గతంలో జరిగిపోయినటువంటి క్రియలు. నేను ఇది వరకు టపాకాయలు కాలుస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. మేము ఇది వరకు ఏదో చదువుతూ ఉండేవాళ్ళమే. ఏదో ఎంబీబీఎస్ ఏదో సమ్ కోర్స్ చదువుతూ ఉండేవాడిని. మేము ఇదివరకు అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మనం ఉపయోగిస్తాం కదండీ! వాటిని మనం పాస్ట్ కంటిన్యూ అంటే గతంలో జరిగిపోయాయి. ఈ ప్రెజెంట్ కంటిన్యూ బాగా అర్థమైతే పాస్ట్ కంటిన్యూ ఏమీ లేదు. ఒకటి బీ ఫార్ములా మారతాయండి. చూడండి. ఇది కొంచెం ఏమీ లేదు. అర్థమైతే మనకి ఈజీగానే ఉంటుంది. పీపుల్ వర్ యూజింగ్ స్టోన్స్ యాజ్ వెపన్స్ ఇన్ ద ఏన్షియంట్ డేస్. ఏన్షియంట్ డేస్ అంటే పురాతనపు రోజుల్లో, రాతి యుగపు నాటి యుగము. ఏన్షియంట్ అంటే పాతదనమాట. అప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? వర్ యూజింగ్ ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. గతం దేటిని? స్టోన్స్ని, రాళ్ళనే యాజ్ వెపన్స్ ఆయుధాల కింద. ఆ రాయిలను బాగా చెక్కో పొడవుగా చేసో వాటితో జంతువులను వేటాడేవాడు. ఆ జంతువు యొక్క మాంసం చీల్చేవాడు. అర్థమైంది? అన్నిటికీ వాడు ఈ రాయినే ఉపయోగించాడు. ఏదైనా కాయ పగలగొట్టాలన్నా రాయితో కొట్టేవాడు. సో పీపుల్ వర్ యూజింగ్ స్టోన్స్ యాజ్ వెపన్స్ ఇన్ ద ఏన్షియన్ డేస్. ఇది చూడండి, యాజ్ వెపన్స్. ఇదంతా కూడా మనకు అనవసరం. మనం సింపుల్ జస్ట్ అతికించడమే. సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? పీపుల్. యూజింగ్ అనేది కంటిన్యూ. వర్ అనేది పాస్ట్ టెన్స్ కనుక ఇది మొత్తం పాస్ట్ కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి? స్టోన్స్, రాళ్ళు. ప్రజలు పురాతనపు రోజుల్లో రాళ్ళనే ఆయుధాల కింద ఉపయోగించేవారు. రాళ్ళనే పురాతనపు రోజుల్లో ఆయుధాల కింద ఉపయోగించబడుతూ ఉండేవి. అది కదా మన ప్యాసివ్ రావాలి తెలుగు ట్రాన్స్లేషన్. సో ఇక్కడ స్టోన్స్ పెట్టుకోండి. స్టోన్స్ అనేది బహువచనం, పీపుల్ అనేది బహువచనం కనుక వర పెట్టుకున్నా ఇక్కడ కూడా వర వస్తుంది. మరి వజ్ ఎప్పుడు వస్తుందండి? వజ్ కూడా పాస్ట్ టెన్స్ కదా. ఇక్కడ ఏకవచనం కానీ ఇప్పుడు స్టోన్ అన్నాం అనుకోండి, అప్పుడు ఏంటి? స్టోన్ వాజ్. అప్పుడు వర రాకూడదు, అంటే ఏకవచనం కనుక. కానీ ఇది బహువచనం కనుక స్టోన్స్ వర్. ఈ బీయింగ్ అనేటటువంటిది కామన్ కంటిన్యూస్ టెన్స్లో. వర్ బీయింగ్. ఇక్కడ యూజింగ్కి పాస్ట్ పార్టిసిపల్ యూజ్డ్ యాజ్ వెపన్స్ ఇన్ ద ఏన్షియంట్ డేస్. పురాతనపు రోజుల్లో రాళ్ళు ఆయుధాల కింద ఉపయోగించబడుతూ ఉండేవి ప్రజల చేత. ఇప్పుడు వజ్ కూడా ఒకటి చూద్దాం ఉదాహరణ కింద. ఇవి ఎగ్జామినేషన్స్ అన్నిట్లో ఇస్తాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తాడండి మై డియర్ వ్యూవర్స్. కనుక బాగా ప్రాక్టీస్ చేయండి. మనం మాట్లాడటానికి పెద్దగా దీన్ని ఉపయోగించకపోయినా పెద్ద అదే విశేషం ఏం లేదు, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. మారుద్దాం, ఎందుకంటే ఇక్కడ వజ రావాలి కదా. చూడండి ఇక్కడ, మమ్మీ వాజ్ మేకింగ్ బిర్యానీ డ్యూరింగ్ సండేస్. వాజ్ మేకింగ్ ఇప్పుడు కాదండి, ఇది వరకు
అమ్మ బాగా వయసులో ఉన్నప్పుడు, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఆదివారం పిల్లలు తింటారు కదా అని ప్రతి సండే కూడా ఆవిడ బిర్యానీ చేస్తూ ఉండేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెద్ద వయసు అయిపోయింది. పైగా చేసే ఓపికలు కూడా ఎవరికి లేవు. కావాలంటే మనం పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి స్విగ్గీలోనో జొమాటోలో బుక్ చేసి హాయిగా ఇంటికి వచ్చేస్తాం. ఓపికలు లేవు, మహిళలకు కూడా ఓపికలు లేవు. దిస్ మోర్ ఓవర్ దే ఆర్ బిజీ విత్ సీరియల్స్ అండ్ సినిమాస్. ఏమండి అంటే అన్న భర్త గారు స్విగ్గీకి ఫోన్ చేస్తాడు, ఎన్ని కావాలంటే నో బడీ వరింగ్ అబౌట్ మనీ టుడే. దే వాంట్ ద సర్వీసెస్ అట్ ద పీట్. వాళ్ళ కాళ్ళ దగ్గరికి సర్వీసెస్ రావాలి, జరగాలి. ఇప్పుడు అదే జరుగుతుంది కూడా. సహజంగా ఒక దేశం అభివృద్ధి చెందేటప్పుడు వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడద్ది. అది బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఇండస్ట్రీస్ మీద ఆధారపడద్ది. ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ అయ్యంటే అది బాగా అభివృద్ధి చెందిన దేశం. ఇంకా అభివృద్ధి చెందిన దేశం ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో చూడండి, ప్రతిదానికి సర్వీసే, ప్రతిదానికి డబ్బులు, మనీ ఉండాలి. ఏ సర్వీస్ అయినా మీ కాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కదా. సరే, సో మమ్మీ వాజ్ మేకింగ్ బిర్యానీ డ్యూరింగ్ సండేస్. ఆదివారాలు చేస్తూ ఉండేది ఇదివరకు. సో ఇక్కడ మమ్మీ సబ్జెక్ట్, వాజ్ మేకింగ్, ఇది వాజ్ పాస్ట్ కనుక ఇది కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ. ఏం తయారు చేస్తూ ఉండేది? బిర్యానీ. ఇదేమో ఆబ్జెక్ట్. ఎప్పుడు డ్యూరింగ్ సండేస్, ఇది మనం యాడ్ చేయవలసిందే, వెనకో ముందో. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. సో బిర్యానీ ఇక్కడ వాజ్ కోసం తీసుకున్నా. వాజ్ ఏ రావాలి మనకు? బీయింగ్. మేక్కి మూడో రూపంలో మేడ్ బై. ఈ మమ్మీ యువతలు ఎప్పుడు వస్తుంది? మమ్మీ ఇప్పుడు డ్యూరింగ్ సండేస్. డ్యూరింగ్ సండేస్ అంటే ఆదివారపు రోజుల్లో అని అర్థం అన్నమాట. అంతేగాని జరుగుతున్నదండి ఇదివరకు. ఈ విధంగా మనం పాస్ట్ కంటిన్యూ, ప్రజెంట్ కంటిన్యూ అన్నిటికీ ఇంగ్లు చేరతాయి కనుక కంటిన్యూ అని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ అదనంగా చేర్చేది ఏంటంటే బీయింగ్ అనేటటువంటిది మనం అదనంగా చేర్చుకోవాలి కంటిన్యూ వచ్చినప్పుడు. మిగతా 5 రూల్స్ మామూలే. చూడండి, ఆల్రెడీ ఇక్కడ బీ ఫార్మ్ ఉంది కనుక మనం కొత్తగా ఏం తెచ్చుకోవాల్సిన లేదు. ఈ బీయింగ్ కూడా బీ ఫార్మే, కాకపోతే కంటిన్యూ కనుక ఇక్కడ బీయింగ్ అనేటటువంటిది పెట్టుకున్నాం. సో ప్రజెంట్ కంటిన్యూ అయిపోయింది, పాస్ట్ కంటిన్యూ అయిపోయింది. చాలామంది ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్లో ప్యాసివ్ వాయిస్ను ఉపయోగించట్లేదండి. ఆ రూల్స్ కూడా చాలా అబ్రప్ట్గా ఉంటాయి. చూద్దాం అయ్యేలాగా ఉంటుందో. We will be growing some flower plants in our gardens. మేము ఎప్పుడైతే విల్ కానీ షల్ కానీ వచ్చిందో అది ఆల్మోస్ట్ భవిష్యత్తు అని అర్థం. ఒక టైం విల్ బి గ్రోయింగ్, మేము పెంచుతూ ఉంటాము. గ్రోయింగ్ కంటిన్యూ. విల్ బి ఫ్యూచర్. విల్ అనగానే షల్ అనగానే ఫ్యూచర్, కాకపోతే బి అనేటటువంటిది దీన్ని బలపరుస్తూ వస్తుంది అనమాట. We will be growing some flower plants. ఇది మొత్తం ఆబ్జెక్ట్ అండి. సారీ, ఫ్లవర్ ప్లాంట్స్ ఇన్ అవర్ గార్డెన్. ఇప్పుడు ఏంటిది మనకి? వి అనేది సబ్జెక్టు, విల్ బి గ్రోయింగ్ అనేది అంటే ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్. ఇది ఫ్యూచరు, ఈ గ్రోయింగ్ అనేది కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ. సమ్ ఫ్లవర్ ప్లాంట్స్, ఇది మొత్తం ఆబ్జెక్ట్. అంటే పుష్పాలను ఇచ్చేటటువంటి ప్లాంట్స్, మొక్కలను మనం పెంచుతూ ఉంటామని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్కి దేనికి కింద మార్చుకోండి. సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ will being.
ఇది కూడా కంటిన్యూ కనుక బీయింగ్ కంపల్సరీ, కాకపోతే భవిష్యత్తును తెలియజేయడానికి సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ విల్ బీయింగ్ గ్రో, గ్రోకి మూడవ రూపం గ్రో, గ్రూ, గ్రోన్. సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ విల్ బీయింగ్ గ్రోన్ బై ఎవరో మేము అజ్ ఎక్కడ ఇన్ అవర్ గార్డెన్. దీన్ని ఎవరు ఫ్యూచర్ టెన్స్ పాసివ్గా పెద్దగా ఎవరు ఉపయోగించట్లేదు, కాకపోతే రూల్ ఏ విధంగా ఉంటుందని మీకు చెప్పడం జరుగుతుంది. కంటిన్యూ అనగానే బీయింగ్ వస్తుందండి. ఈ బీ ఫారాల కింద విల్ ఉంది కదా, ఆల్రెడీ ఫ్యూచర్ తెలియజేస్తూ ఉందన్నమాట. ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. వీటిని మనం మార్చడంలో ఎలాంటి ఇబ్బంది మనం పడదు. ఇంకొక ఉదాహరణ చేసి మనం వైండప్ చేద్దాం. India will be developing, DEVELOP, developing nuclear missiles in future. ఇది మొత్తం అర్థం చేసుకోండి. ఇండియా, భారతదేశము, విల్ బి డెవలపింగ్, అభివృద్ధి చేస్తూ ఉంటుంది. వీటిని న్యూక్లియర్ మిసైల్స్, మిసైల్స్ అంటే చూసారు, బాంబులో పైకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళదు అక్కడికి వెళ్ళి అక్కడ ధ్వంసం చేస్తూ ఉంటుంది. దాన్ని ఎవడు ఆపలేడు. ఒకసారి ప్రయోగించామంటే విమానాన్ని కొట్టాలని దాని వెనకాల ఇస్తే విమానం ఎన్ని రౌండ్లు తిరిగినా దానికి ఒక పొగలు బట్టి దాన్ని కంటిన్యూ ఫాలో అయిపోతూ ఉంటుంది. ఏదో కొండకు పొరపాటున జరగాలని ఒక్కసారి. కానీ మిసైల్ చాలా రకం, యాంటీ ఇంటర్కాంటినల్ బెలాస్టిక్ మిసైల్స్ అని, న్యూక్లియర్ అని, హైడ్రోజన్ అని, ఆల్మోస్ట్ ర్యాకెట్స్ లాగానే ఉంటాయి మిసైల్స్. న్యూక్లియర్ మిసైల్స్ అంటే మరీ పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు వరకు మన దగ్గర లేవు. ఇండియా విల్ బి డెవలపింగ్ న్యూక్లియర్ మిసైల్స్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో, ఇంకా ఇప్పుడు కాదు. ఇది భవిష్యత్తు. ఆల్రెడీ ఇక్కడ ఫ్యూచర్ అన్నది భవిష్యత్తే. ఎప్పుడైతే విల్ ఉందో భవిష్యత్తే. సో ఇక్కడ ఇండియా సబ్జెక్టు, విల్ బి డెవలపింగ్, ఇది ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్. దీన్ని న్యూక్లియర్ మిసైల్స్ని, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం మార్దాం. న్యూక్లియర్ మిసైల్స్ will being, ఈ డెవలప్కి మూడవ రూపం డెవలప్డ్, బై పెట్టుకుంటాం, బై ఇండియా ఇన్ ఫ్యూచర్, ది పాస్. మీకు బండ గుర్తు యాక్టివ్ ప్యాసివా అని తెలుసుకోవడానికి ఫస్ట్ బండ గుర్తు బై అండి. కంపల్సరిగా యాక్టివ్ ప్యాసివ్ దేంట్లోనైనా బై ఉంటుంది. వలన అని అర్థం అన్నమాట. చూడండి అది. సో ఈ విధంగా మనం యాక్టివ్లో ఉన్నటువంటి దాన్ని ప్యాసివ్లోకి ఏ టెన్స్ అంటే, ఇప్పుడు వరకు మనం ప్రజెంట్ చూసాము, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూ, సరే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ చూసాం. అలాగే ప్రజెంట్ కంటిన్యూ, పాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ ఒకటి చూసాం. ఇక తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా వస్తాయి. ఇక మిగతా వాటికి రావు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఇలాంటి వాటికి ఏమి రావు. కాకపోతే డబుల్ ఆబ్జెక్టులు, సబ్జెక్ట్ లేనటువంటివి, ప్రశ్నార్థకాలు, వీటికి మళ్ళీ వేరే రూల్స్ వస్తాయి. ఇవన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మీకు యాక్టివ్ని ప్యాసివ్లోకి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడుకోవటానికి కూడా ఎప్పుడు ఒకే స్టీరియోటైప్ స్పోకెన్ ఇంగ్లీష్ కాకుండా వేరే విధంగా మాట్లాడటానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ఉంటాయి. ఇది ఆల్రెడీ టూ లేట్ కనుక ఈరోజు చాలా క్లుప్తంగా ఈ యొక్క వీడియో నేను చేయటం జరిగింది. వాతావరణం వల్ల కరెంట్ పోయి. ఓకే మై డియర్ వ్యూవర్స్, దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. యాజ్ యూజువల్లీ సబ్స్క్రిప్షన్స్ ఏమి పెరగట్లేదు, వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. సో మరి
అది మీకు ఇంట్రెస్ట్గా ఉంటుందో లేదో నాకేం అర్థం అవట్లేదు. ఎనీహౌ, ప్లీజ్ కోఆపరేట్ విత్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.